మన అవసరమ్మా. నమస్తే సార్. అమ్మ మీ పేరమ్మా? నా పేరు దాసి వసంతరాణి అండి. ఎవరమ్మా? మాది గుడ్లవల్లేరు జేమ్స్పేట ఒకటో వార్డు అండి. మాది ఏం చేస్తుంటారమ్మా? మేము హౌస్ వైఫ్ సార్. ఏం లేదమ్మా, ప్రధానంగా నాని గారి హయాంలో అంటే వైసీపీ హయాంలో మీ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క గ్రామంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? మాకు గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మాది జేమ్స్పేటలో రోడ్లు నిర్మాణము, డ్రైనేజీలను తవ్వారు. మా ఇళ్ళ ముందు గోతులు పెట్టారు. గోతులు పెట్టి ఆ గోతుల్లో మేము పట్టం తప్ప చేసింది ఏమీ లేదు మాకు. తర్వాత మాకు పడవలసిన రోడ్లు పడలా, మాకు పడవలసిన డ్రైనేజ్ పడలా, మాకు పడవలసిన ఇక్కడ నుంచి సంత రోడ్డు నుంచి పేటలో వరకు చివరి చర్చి ఉంది. ఆ చర్చి వరకు మాకు రోడ్డు పడాలి. మరి రోడ్డు పడాలి, మరి ఏం చేయాలి మేము చెప్పండి? మేము మోకాళ్ళ లోతు, వర్షం వస్తే నడుము లోతు నీళ్ళలో నడుస్తున్నాం. మేము ఎంత బాధపడతాం. మేము ఇక్కడ మొదలుకొని అక్కడ వరకు నడుము లోతు నీళ్ళలో నడుస్తున్నాం. మరి మేము ఎంతవరకు నడవాలి? అక్కడ ఎన్ని సంవత్సరాలు నడవము. ఈ సంవత్సరం పైగా కొత్తగా ఇళ్ళ ముందు మనిషి లోతు డ్రైనేజీలు, దాని తర్వాత కొంచెం అర్ధగజం వెడల్పు కలిగిన బోధులు తవ్వేశారు. ఏం చెప్పగలం మేము? మాకు కావాల్సిందంతా ముందు డ్రైనేజ్ కావాలి, రోడ్డు కావాలి. మాకు ఇక్కడి నుంచి అక్కడ వరకు రోడ్డు, ఏకంగా రోడ్డు కావాలి. మాకు వైసీపీ ఆధ్వర్యంలో జరిగింది ఏమీ లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా జగన్ గారి హయాంలో సీఎం అయిన దగ్గర నుంచి ఇచ్చినటువంటి నవరత్నాలు పథకాలైన హామీలు కానివచ్చు, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు కానివచ్చు, మీకు ఏమన్నా నెరవేరారు? మాకు నెరవేరిందల్లా ఒక్కటే మాకు నెరవేరింది. 3000 ఇస్తామన్నారు కదా ఈ సంవత్సరానికి, అది ఒకటి నెరవేరింది, ఇంకేది నెరవేరలేదు. రోడ్డు పడటం కానీ, మాకు ఏమేమి పాదయాత్రలు ఆయన ఇచ్చిన హయాములు కానీ, ఆయన చేసిన ఉపకారాలు కానీ మాకేదీ రాలేదు. ఒక్క పెన్షన్ మాత్రమే పడింది. ఆ పెన్షన్ ఈ సంవత్సరానికి, అది కూడా 4 సంవత్సరాలు చేశారు, 4 పాతికలు చొప్పున. ఇవాళ పడింది పెన్షన్ వరకే, ఇంకా ఎందుకంటే మాకు పడింది ఏమీ లేదు. మేము అభివృద్ధి పొందింది కూడా ఏమీ లేదు ఇక్కడ. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? మన రాజధాని మిమ్మల్ని అడిగే టైం ఉంటుంది. సరే, మన రాజధాని లేదు. మనకి రాజధాని అనేది ఇక్కడికి రాలేదు. అయినా సరే ఖచ్చితంగా నెరవేరాలి. అది రాజధాని అనేది నెరవేరాలి. 3 ఊర్లు పడాలి, అది పడలేదు. 3 ఊర్ల రాజధాని మనకు రాలేదు, ఏది రాలేదు. అది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగినాయి. దాని మీద మీరు నిత్యావసర వస్తువు సామాన్య మానవుడు 200 రూపాయలు నూనె ప్యాకెట్ అంటే ఎలా కొనగలడో చెప్పండి. 45 రూపాయలు, 50 రూపాయలు, ఒక్కొక్కసారి వచ్చి 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు ఉల్లిపాయలు ఎలా కొనగలడు? చింతపండు ధర ఎంత? 200 రూపాయలు. ఎవరు కొనగలరు? నిత్యావసరాల్లో కావాల్సిన ముందు మిరపకాయలు, చింతపండు, మరి మంచి నూనె, మరి కదా కావాల్సింది. మరి ఏది మనకు సకాలంలో సరుకులు అనే దానికి అందుబాటులో లేకపోతే, ఇది వరకటికంటే ఇప్పుడు పెరిగిపోతే మా సామాన్య మానవుడు ఏం తింటాడు, ఎలా బ్రతుకుతాడు, ఏం బ్రతుకుతాడు చెప్పండి మీరు. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ 3000 రూపాయలకి పెరిగిన నిత్యావసర వస్తు ధరలకి ఎలా సరిపోతుంది? ఏం సరిపోదండి. 3000కి ఇప్పుడు ఇచ్చేది వస్తువులు, వాళ్ళు ఇచ్చే 3000 రూపాయలు మనిషి జబ్బు కోసం ఇస్తున్నాడా, లేకపోతే ప్రధానంగా మనిషి తినడానికి ఇస్తున్నాడా? ఇప్పుడు జబ్బులు అనేక రకాలైనటువంటి జబ్బులు, ఆ జబ్బులు ఏ హాస్పిటల్కి బాగు చేయించుకోవాలంటే ఇచ్చావు నువ్వేదో ఒక కాగితం ఇచ్చావు, ఛార్జ్ షీట్ పడేస్తే ఇంత కాగితం. ఆ కాగితం ఏం చేసుకోము మేము? వెళ్తే వాళ్ళు మాట్లాడరు. ఏ రకంగా బాగు చేయించుకుంటాం? ఏ రకంగా బాగు చేయించుకోవాలి మేము? ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రతి ఒక్క గడప గడపకి ఒక నర్సుని, ఒక ఆరోగ్య సంబంధించినటువంటి అవన్నీ చూడటానికి ఏమని చెప్పి చెప్పి చెబుతున్నారు. ఆ యొక్క ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మీ యొక్క గ్రామంలో జరుగుతుంది? మాకెక్కడ జరుగుతుంది? మాకెక్కడా జరగట్లేదు. మా గ్రామంలో అసలు లేదు. ఆరోగ్య సురక్ష అనేది తిరిగేది లేదు. ఒక ఆయాలు మాత్రం తిరుగుతున్నారు అంతే. ఆరోగ్య సురక్ష ఏఎన్ఎం తిరిగే పనే లేదు మా ఏరియాలో. ఏఎన్ఎం రావడానికి అవకాశం లేదు. అదే ఆరోగ్య సురక్షలో మనకి ఏఎన్ఎం రావాలి, ఖచ్చితంగా రావాలి. ఒక డాక్టర్ కూడా రావాలి. మరి ఒక వ్యాన్ కూడా రావాలి మెడిసిన్ ఇవ్వడానికి. ఒక వ్యాన్ రావాలి, మాకు బ్లడ్ టెస్ట్లు చేయాలి, ఆరోగ్యశ్రీలు చూడాలి, సమస్తం చూడాల్సింది. మరి వాళ్ళే కదా సురక్ష అనే దానికి అర్థం ఏంటి? ఆరోగ్య సురక్ష మా పేటలో డాక్టర్ రాడు, నర్సు రాదు, మెడిసిన్ రాదు. అక్కడికి వెళ్తేనేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సమాధానం చెప్పరు. మేము మా సొంత పనుల కోసం కొన్నిటి కోసం వెళ్తాం, అక్కడికి వెళ్తే మాకు తెలియదు. మీరు పలానా కాళ్ళకి రండి, పలానా కాడ బందరాలండి, లేకపోతే విజయవాడాలండి. ఇవన్నీ వెళ్ళేటప్పుడు మనకు గుడ్లవల్లేరు ఎందుకు? డాక్టర్ ఎందుకు, నర్సు ఎందుకు, ఇంకా ఏఎన్ఎం ఎందుకు, ఇంకా స్టాఫ్ నర్సు ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు అసలు నాకు అర్థం కాక అడుగుతాను నేను.
మరి అదంతా కావాలి కదా, కావాల్సి వచ్చినప్పుడు మరి వాళ్ళు పేటకి రావాలి కదా, ఇంటింటికి రావాలి. పేటకు వచ్చావు ఒక చోట పెట్టు, ఒక చోట పెట్టి నువ్వు ఒక చోట అడుగు, చెప్తాం, సమాధానం చెప్తాం. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అదే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో 70% పైగా కంప్లీట్ అయిపోతే ఉన్న 30%, 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్ట్ కింద 2 ఇరిగేషన్ మిషన్లు బంద్ చేశారు. ఒకళ్ళు వచ్చారు కనీల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు కంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమంటారు? పోలవరం పట్టించుకోకపోతే ఇప్పుడు నష్టపోయేది మా బొట్టాళం కానీ వాళ్ళు కాదు కదా. అంబటి రాంబాబు గారు కానీ ఇప్పుడు మీరు చెప్పారు అనిల్ కుమార్ గారు, వాళ్ళు ఏమి నష్టపోవట్లేదు. నష్టపోయేది పూర్తిగా పేదవాళ్ళే. దేనికైనా నష్టపోయేది పేదవాళ్ళే. దేనికైనా ఇప్పుడు ఇబ్బంది పడేది పేదవాళ్లే కదా. మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, సావుకారులు రైతులు అనేవాళ్ళు వాళ్ళు బాగున్నారు. మరి మేము బాగోలేదు. మేము బాగోవాలంటే మీరు చేస్తే మేము బాగుంటాం. మీరు చేయనప్పుడు మేమేం బాగుంటాం? మీరు చేసి తీరాలి ఆ పనులు. చేయకపోతే ఎట్లా ఇదవుతుంది? 70% చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. వచ్చింది పోలవరం అన్నాడు, ప్రాజెక్ట్ అన్నాడు, కింద పడ్డాడు, మీద పడ్డాడు, ఏదో చేశారు. మరి మిగిలిన వాళ్ళు మిగిలింది వాళ్ళు చేయాలి కదా, 30% చేయాలి కదా. 30% చేయనప్పుడు ఏమవుతుంది? ఆ 30% కూడా చేయాలి, మాకు కావాలి. అదేవిధంగా తీసుకుంటే ప్రస్తుతానికి ప్రధానంగా మన రాష్ట్రంలో పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు గారి ముందడుగు వేయడం జరిగింది. ఉదాహరణ తీసుకుంటే గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ పెట్టారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి యువ కెరటాలని చెప్పి పెట్టడం జరిగింది. అదేవిధంగా హంసల దీవిని అభివృద్ధి చేయడం జరిగింది, అక్కడ పర్వ పందాలు పెట్టడం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి విజయవాడ భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేయటం, ఇలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంటే జగన్ గారు ఏమొచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి. సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి వాళ్ళు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు. అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి. దాని మీద మీరేమంటారు? ఏమంటాను, చేయట్లేదు అంటాను. మా ఏరియాకి అసలు ఏమీ లేదు. మీరు చెప్తున్నట్టు, మీరు అడుగుతున్నట్టే మా ఏరియా గుడ్లవల్లేరుకు సంబంధించి, మా ఈ ఏరియాకి సంబంధించి పర్యాటక ప్రాంతం లేదు, పర్యటించడం లేదు, ఆమె వచ్చి చూడటం లేదు, ఆమె చేయటం లేదు, ఏమీ లేదు. ఏం చేస్తుంది వచ్చి? ఎవరితో మాట్లాడింది? పోట్లాడాలంటే చట్టసభలో పోట్లాడద్దేమో, వాళ్ళతో పోట్లాడమనండి. మాకు వచ్చి చేసింది ఏమీ లేదు. చేసిన దాన్ని కూడా మేము చెప్పలేము. ఇప్పుడు మీరు రాని కాడికి మేమేం చెప్పగలమండి? మీరు వచ్చి ఏదైనా అడిగితే చెప్తాం. మీరు వచ్చాడు కదా, మేమేం చెప్తాం? పర్యాటక ప్రాంతాలు లేవు, రాజ్యాంగాలు లేవు. అటు తిరిగి అటు చూస్తే మన సముద్రం ఏరియా ఆ ప్రాంతాలు అసలు వీళ్ళకి తెలిసింది కూడా లేదు ఎవరికి. మనం దగ్గరే ఉన్నాం. ఎంత దగ్గర ఉన్నాం అనుకుంటున్నారు? 18 రూపాయలు 20 రూపాయలు ఛార్జీలో ఉన్నాం. అటు తిరిగి 15 రూపాయలు వేసుకోండి, 20 రూపాయలు వేసుకోండి, మొత్తం 50 రూపాయల ఛార్జీలు. 50 రూపాయల ఛార్జీలో ఉన్న వాళ్ళకి సముద్రం గురించి తెలియకపోతే ఎట్లా? సముద్రం కాడికి వెళ్ళాలి కదా, చూడాలి కదా, వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాలి కదా. అది చెప్పనప్పుడు ఏం చూడగలం? మీరు వచ్చి మాకు ఇలాగని చెప్తేనే కదా ఏదైనా చేయగలం. మీరు రావట్లా, మీరు చేయట్లా. మీరు చేయని కాడికి మేమేం చేయలేం. మేము చేయాల్సిందల్లా పోరాటం చేయటమే ఆగుతుంది, చేయగలం అంతే. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా కార్పొరేషన్లు ఉన్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇలా కార్పొరేషన్. చంద్రబాబు గారి హయాంలో ఈ కార్పొరేషన్ అభివృద్ధి పదంలో నడిచాయని చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ సంబంధించినంతవరకు కొంత బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్ సబ్సిడీ రుణాలు కానివ్వచ్చు, ఏమైనా కానివ్వచ్చు, చంద్రబాబు గారి హయాంలో కొంతమందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి జరగడం జరిగింది. జగన్ గారు ఏమొచ్చినాక పేరుకే కార్పొరేషన్ అంటున్నారు. దాని మీద మీరేమంటారు? పేరుకే కార్పొరేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే. మా వర్క్ చెప్తున్నాను నేను. మా ఏరియాకు చంద్రబాబు నాయుడు గారు చేసింది లేదు, అలాగని జగన్ గారు చేసింది అంతకంటే లేదు. జగన్ ప్రజల వద్ద పాలననేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. జగన్ గారేమో మేము మీలో దూరిపోతాం, మీకు చేసేస్తాం, అది ఇదని జగన్ గారు చెప్పాడు. ఏం చెప్పాడు? జగన్ గారు రోడ్లు అంటే తిరిగాడు, కారు వేసుకుని వచ్చాడు, వెళ్ళాడు. అంతకంటే చేసింది ఏముంది? ఏం లేదు. అసలు మా రోడ్డు ఏమన్నా బాగుందా? చూశారుగా, ఇప్పుడు మీరు చూశారు. మా ఇంటి ముందే నీళ్లు, మా ఇంటి ముందు అవతలకు నీళ్లు, మరి కొంచెం ముందుకు వెళ్ళండి పేటలోకి, అక్కడికి నీళ్లు. మళ్ళీ అటు తిరిగితే ఇటు ఆ చివరి వరకు మాకు అన్ని నీళ్ళే. ఇదంతా నీళ్ళు లేని ప్రదేశం లేదు. మాకు అవసరం డ్రైనేజీలు, మాకు డ్రైనేజీలు అవసరం లేదు. డ్రైనేజీలు తవ్వి ఇక్కడ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? మా పేటల్లో వచ్చి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఇల్లు కొల్లగొట్టుకున్నట్టుంది, కానీ మమ్మల్ని బాగు చేసినట్లేదు. వాళ్ళు బాగు చేయరు కూడా. ఈ ప్రభుత్వం బాగు చేయదు, ఆ ప్రభుత్వం బాగు చేయదు. అసలు మాకు కావాల్సింది మొట్టమొదటి నుంచి మేము పోట్లాడుతుంది ఈ రోడ్డుతోటి. మేము 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నాం బాబు. 10 ఏళ్ళ కిందటి వరకు బాగుంది. 10 ఏళ్ల కిందట ఈ రోడ్లు పడ్డాయి. ఇప్పుడు నా మనవరాల వయసు 17 సంవత్సరాలు, 17వ సంవత్సరం. నా మనవరాల వయసు 17 సంవత్సరాలు, 17వ సంవత్సరంలో పడింది దీని మీద మట్టి. 17 సంవత్సరాల మట్టి పడినప్పుడు మరి రోడ్డు పడాలి కదా. ఇది పడి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. ఇది కూడా తెలుగుదేశం హయాంలో పడింది.
తెలుగుదేశం హయాంలో పడింది కానీ జగన్ బాబు గారి హయాంలో ఏం పడలేదు. ఇది పడిన తర్వాత అయినప్పుడు 10 ఏళ్ళు, ఇది 17 ఏళ్ళు వేసుకో. మరి అది కనీసం 35 ఏళ్ళు 40 ఏళ్ళు. అది కూడా చంద్రబాబు గారి నాయుడులో మాకు శ్రీకృష్ణ గారిని, వల్లభ శ్రీకృష్ణ గారిని ప్రెసిడెంట్ గారు ఉన్నారు. 2.5 అడుగులు వేసాడు ఆ రోడ్డు. ఇప్పుడు ఆ నిలువు రోడ్డు 2.5 అడుగులు వేసాడు. అది 3 అడుగులు వేయాలి కదా, 3 అడుగులు లేదు ఆ రోడ్డు. ఇవాళ ఆయన 3 అడుగులు పోస్తాడంటే పోయాడు. ఎప్పుడు పోస్తాడు? ఎన్నాళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం మేము, 10 ఏళ్ళ నుంచి ఆ నీళ్ళలో మునుగుతాం. రేపు వర్షాకాలం వచ్చినప్పుడు అంటే ఇంత లోతు నీళ్ళలో ఇక్కడ తప్పుకోమ్మా బాబు, తప్పుకో. ఇదిగో పంపు ఉంది చూడండి, ఇక్కడ పంపు, అది పైకి ఎక్కుతుంది. అక్కడ వరకు నీళ్ళు వస్తాయి. అదిగో అక్కడ వరకు నీళ్ళు వస్తాయి. నువ్వు అక్కడ ఆగిచ్చిట్టమ్మా, అక్కడ వరకు నీళ్ళు వస్తాయి. అక్కడ వరకు నీళ్ళు వస్తే ఎక్కడ నడుస్తారు జనం చెప్పండి? మేము ఎక్కడ నడవాలి? ఇటు నడవాలా? అందరూ పేట అంతా ఇటు నడుస్తారా? రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు ఎక్కడ నడవాలి? ఇటే నడుస్తారా? మాకు కావాలి, సమాధానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది అని నడక మాకు? మేము ఎటు నడవాలి? ఎటు మంచినీళ్ళకి వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, బజార్కి వెళ్ళాలి, కూరగాయలకి వెళ్ళాలి. సమస్తం మేము రోజువారీ నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు మీకులాగా షావుకారులాగా ఉండి ఇళ్లలో లీటర్లు తెచ్చి పోసుకునే నూనె కానీ, లేకపోతే చింతపండు కానీ, ఉల్లిపాయలు కానీ అట్లాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. అలాంటివి లేనప్పుడు మరి ప్రతిరోజు వెళ్ళి పాల ప్యాకెట్కి వెళ్ళాలన్నా రోజు వెళ్ళాల్సిందే కదా. వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు మేము ఎలా తెచ్చుకోగలం? నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయి? నీళ్ళు ఆపే పనే లేదా? అసలు ఈ 4 ఏళ్ల నుంచి అసలు ఈ రోడ్డు మరి చండాలకు దరిద్రంగా తయారైంది. అసలు నడవటానికి నడకే లేదు, అసలు రోడ్డే లేదు. అసలు నీళ్ళు ఇంత లోతు నీళ్ళలో నడవాలి. మీరు ఈసారి వర్షం వచ్చినప్పుడైనా రండి చూడటానికి. మీకు వర్షం ఈ లోపు మాకు రోడ్ అయిపోతే మీరు వర్షం వచ్చినప్పుడు రండి చూద్దరు. కానీ నీళ్ళు ఎక్కడ వరకు ఉంటాయో ఏం చూస్తారో మీరే చూద్దరు. కానీ మేము చెప్పింది కూడా కాదు. అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుతానికి ప్రధానంగా 170 సీట్లు గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు. మీ నియోజకవర్గం ప్రజలు ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు సార్? ఎవరికి మొగ్గు చూపే? ఇప్పుడు వరకు జగన్ కూడా చూద్దామని చూశారు. ఇప్పుడు కూడా ఎవరిని చూస్తారో చూడరు. అసలు మా పేట నుంచి అయితే ఓటుకి వెళ్ళమండి మేము చెప్తున్నాంగా. మా పేట నుంచి ఒక్కళ్ళు కూడా ఓటు వేయటానికి అక్కడికి రారు. అక్కడికి వచ్చి ఓటు వేయరు, నిలబడరు. మా పేట అభివృద్ధి పడందే మేము దేనికి రాము, ఏమీ చేయము. వచ్చి మా పేట ఇప్పుడు కొత్తగా వచ్చారు జగన్ గారి మనుషులు. ఎంత వేస్తాడు? 7 అంగుళాలు వేస్తాడు. 7 అంగుళాలు అంటే ఎక్కడ వరకు వస్తుంది చెప్పండి? ఆ రోడ్డు 7 అంగుళాలు వేస్తాడంట. ఎక్కడ వరకు వస్తుంది? అధికారుల పరిస్థితి ఏంటి? డ్వాక్రాల అధికారుల పరిస్థితి ఏంటి? ఎండిఓ గారి పరిస్థితి ఏంటి? ఎంఆర్ఓ గారి పరిస్థితి ఏంటి? మన మండల డెవలప్మెంట్ ఆఫీసర్, అదే మన పంచాయతీ ఆఫీసులో ఆయన పరిస్థితి ఏంటి? వచ్చి ఈ పక్కన చిన్న బెజ్జాలు పెట్టి ఆ బెజ్జాలకి సంతకాలు చేసేయాలి. రోడ్లు వేసినట్టు, పంపులు వేసినట్టు. ఒక్క పంపు మేము ఇదిగో ఇక్కడ వాడుతున్నాం 10 ఏళ్ళకి. ఇది ఒక్క పంపు చూడండి మీరు. ఈ నీళ్లు కూడా ఒట్టి మురుగు నీళ్ళు, ఒట్టి మురుకంపు నీళ్లు. నిజం చెప్తున్నాను, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే పక్కన తోటలో ఉన్న చేత్తో తీసుకుని వాసన చూడండి. పక్కన తోటలో ఉన్న మురికంపు నీళ్లు. ఇది ఒకే పంపు మురికంపు. 10 బిందెలు 15 బిందెలు మురికంపు నీళ్ళే. ఆ వెనకాల వచ్చే నీళ్ళు 6-7 బిందెలు వస్తే అవి మాత్రమే పట్టుకోవటం మేము. అది కూడా ఈ వాడకట్టు మొత్తానికి 15 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇదొక్క పంపే. ఇదొక్కటే పంపు, ఎక్కడెక్కడ పంపలేదు. చూడండి మీరు. అటు 2 పంపులు ఉన్నాయి. 2 పంపులేనా వేసేది? ఒక్క పంపేనా ఈ వాడకట్టు 10 ఏళ్ళకి వేసేది? మాకు ఎందుకు పనికి వస్తుంది అసలు మీ ప్రభుత్వం? ఏం చేశారని మీరు ఆనందపడాలి మేము? పల్లెటూరా మాది, ఏమన్నా సిటీనా చెప్పాలండి? పల్లెటూరా మాది సిటీనా? మీరు డెవలప్ చేయాల్సింది ఏంటిని? సిటీలను కాదు, పల్లెటూరుని. నువ్వు ఎక్కడో ఉన్నావు, సవరగా రోడ్ల మీద తయారుగా కారేసుకుని నడిచేస్తున్నావు అంటే నీకు సరిపోయిందా? నీకు సరిపోద్ది. మరి మేము ఎక్కడ, సామాన్య మనుషులు మేము ఎక్కడ నడవాలి? ఇప్పుడు ఈ రోడ్డు అందరికీ అవసరమైన రోడ్డు. పిల్లలు స్కూల్కి, బడికి, మొత్తం ఉద్యోగస్తులు ఏంటి ఎవరైనా ఈ రోడ్డు అంట. సెంటర్కి కూరగాయల కంటే దేనికి వెళ్ళాలన్నా ఈ రోడ్డు వెళ్ళాలి. ఈ రోడ్డు వదిలిపెట్టి ఏ రోడ్డుని వెళ్తారు? ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, నా వరకు నేను నడుస్తా. ఈ రోడ్డు ఉంది, ఇటు నుంచి నడిచి ఇటు తిరిగి వస్తా. మిగిలిన పరిస్థితి ఏంటి? అడగరా? మాట్లాడరా? అసలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదా? మాట్లాడాలిగా మరి. అది జరగాల్సింది. థ్యాంక్ యూ.